బొమ్మరిల్లు మూవీతో తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడిగా మారిన హీరో సిద్ధార్థ్ ఆయన నటించిన చాలా చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. కొన్ని రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ అదితిరావు హైదరి సిద్ధార్థులు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. కానీ జరిగింది పెళ్లి కాదని ఎంగేజ్మెంట్ అని అదితి ద్వారా అందరికీ తెలిసింది. దీంతో ఇప్పుడు సీక్రెట్ ఎంగేజ్మెంట్ అంటున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ట్వీట్ పై సిద్ధార్థ్ తనదైన స్టైల్లో స్పందించాడు. అదితిని సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోలేదన్నాడు సిద్ధార్థ్. అయినా సీక్రెట్ అని ఎందుకు అంటున్నారు? మిమ్మల్ని పిలవనంత మాత్రాన అలా అంటారా? మా ఇద్దరి బంధువుల మధ్య ఫంక్షన్ జరిగింది అంటే మా ప్రైవేట్ ఫంక్షన్ అని చెప్పుకొచ్చాడు. పైగా పెళ్లి డేట్ విషయంలో కూడా తన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. మాది షూటింగ్ డేట్ కాదని చెప్పడానికి పెద్దలు నిర్ణయించిన డేట్కి తమ పెళ్లి జరుగుతుందని చెప్పాడు. అలాగే అదితి తన లవ్ ప్రపోజల్ ఓకే చేయడానికి ఎంత సమయం తీసుకుందన్న విషయం మీద కూడా స్పందించాడు. ఇలాంటి ప్రశ్నలు తన అడగొద్దు, ఎందుకంటే నా ప్రపోజ్ని అదితి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చాలా రోజులు టెన్షన్ పడ్డాను. చివరికి ఓకే చెప్పింది, ఇప్పుడు మీరు అవన్నీ గుర్తు చేయొద్దు అని బదిలిచ్చాడు. సిద్ధార్థ్ అదితులు కలిసి 2020లో వచ్చిన మహాసముద్రం అనే మూవీలో నటించారు. ఆ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అలా పుట్టిన ఈ ప్రేమను మళ్ళీ బంధంతో త్వరలో ఒకటి కానున్నారు.